ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారా మీరంతా? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరచాలని, భద్రపరచాలని, తన మహిమతో మిమ్మల్ని నింపాలని, తన వాక్య జ్ఞానంలో మీరందరూ అభివృద్ధి పొందాలని ప్రతిరోజు మీకోసం చాలా బలంగా ప్రార్థన చేస్తున్నాము. మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాజమండ్రి మెయిన్ బ్రాంచ్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుంచి మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లోనూ మరియు భారతదేశంలో అనేక ప్రాంతాల్లో విస్తరిస్తున్న క్రైస్ట్ వర్షిప్ సెంటర్ సంఘాలన్నిటి నుండి మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుని సువార్తను అనేక విధానాలుగా అనేక మందికి చేరవేయడానికి ప్రభు ప్రతిరోజు మాకు కృపను విస్తరింపజేస్తున్నారు. అందులో మీరు చేస్తున్న ప్రార్థనలను బట్టి, మీలో చాలామంది మీరు ఇస్తున్న సహకారాన్ని బట్టి మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని పఠించిన తర్వాత మనకు వాగ్దాన సందేశాన్ని వింటున్నాం. ఈ వాగ్దాన సందేశాల ద్వారా మీరు అందరూ కూడా ఆత్మలో బలపడాలని, దీవించబడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం పరిశుద్ధ గ్రంథం తెరిచి ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందామా? ద బుక్ ఆఫ్ జెర్మయా చాప్టర్ 12 and verse 16. బయలు తోడని ప్రమాణము చేయుట వారు నా ప్రజలకు నేర్పినట్టుగా యెహోవా జీవము తోడని నా నామమును బట్టి ప్రమాణము చేయుటకై తాము నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకుని ఎడల వారు నా ప్రజల మధ్య వర్ధిల్లుదురు. వారు వర్ధిల్లుతారు. ఎవరు? దేవుడు వారిని వర్ధిల్లింపజేస్తారట. ఇర్మియా గ్రంథం జాగ్రత్తగా మనం చదువుతూ ఉంటే దేవుని ప్రజలు బబులోను అనే ప్రాంతానికి చెరగొనబోయే పరిస్థితులను దేవుడు వివరిస్తున్నాడు. దేవుని ప్రజలకు అవిధేయత, వారి అపరాధమును బట్టి దేవుడు వారిని శిక్షించాలని ఆయన నిర్ణయించుకున్నాడు. దాన్ని చాస్టైజ్మెంట్ అంటాం కదా, సరిచేయడం, క్రమపరచడం. చూడండి, మన పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకోండి, వారిని క్రమపరుస్తాం. నిజంగా ప్రేమ ఉన్న తల్లిదండ్రులు తప్పు చేసిన బిడ్డలను ఏదో ఒక విధానంలో క్రమపరచడానికి ప్రయత్నం చేస్తారు కదా. దేవుడు కూడా తన ప్రజలను క్రమపరచాలనుకున్నాడు. అందుకుగాను బబులోనీయులను దేవుడు వాడుకున్నాడు. మీకు విషయం తెలుసా? బైబిల్ మనం చదువుతున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు తన ప్రజలను క్రమపరచడానికి చుట్టుపక్కల ఉన్న అన్య రాజులను లేదా అన్య దేశంలో ఉన్న ప్రజలను దేవుడు వాడుకున్నాడు. దేవుని ప్రజలను క్రమపరచడానికి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలా అని చెప్పి వారేదో మంచోళ్ళనో, వారేదో గొప్పవారనో, లేదా వారు చాలా దేవునికి ప్రయోజనకరమనో కాదు కదా. తన ప్రజలను క్రమపరచడానికి దేవుడు కొంతమందిని దేవుడు ఉపయోగించుకున్నాడు. బబులోనీయులను కూడా దేవుడు అలాగే వాడుకున్నాడు. అయితే బబులోనీయులను దేవుడు ఏమన్నాడంటే, ఆ పై వచనాలు మనం చదివితే వారు దుష్టులే, దుష్టులకు నా పొరుగువారు అనే మాట అక్కడ వాడాడు. అయితే ఈ 16వ వచనం దగ్గరికి వచ్చేసరికి మనం చదువుతున్న మాట ఏంటంటే, బబులోను దేశంలోనికి దేవుని ప్రజలు వెళ్ళినప్పుడట వారు దేవుని ప్రజలను బయలు వైపు త్రిప్పారట. బయలు పేరట ప్రమాణం చేయించి బయలు మార్గములు నేర్పించినప్పుడు ప్రజలు చాలామంది దారి తొలగిపోయారు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, కొంతమంది నిజ దేవుని వైపు తిరిగి దేవుని మార్గములను ఎవరైతే జాగ్రత్తగా నేర్చుకుంటున్నారో, అంటే వారిని వర్ధిల్లింపజేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరైనా సరే గమనించండి, దేవుడు పక్షపాతి కాడు. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి తన మార్గములను విశదపరిచాడు. ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, చుట్టుపక్కల అనేక మందికి దేవుడు తన మార్గంలో బయలుపరిచారు. ఎవరైతే దేవుని మాటకు లోబడి ఆయన మాటను విశ్వసించి ఆయనే సత్యదేవుడు, నిజదేవుడు నమ్ముతారో, దేవుని మార్గములో నడుస్తారో వారందరూ వర్ధిల్లువారుగా ఉంటారని ఇక్కడ స్పష్టంగా మనం చూస్తున్నాం. ఒకప్పుడు వారు ఇష్టానుసారం జీవించారు, కానీ ఇప్పుడు వారు దేవుని మార్గములో నడవడానికి నేర్చుకున్నారు. దేవుని విధానాలు నేర్చుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న అడుగుతున్నాను. నీవు దేవుని విధానాలను నేర్చుకున్నావా? ఆయన దగ్గర నేర్చుకునే మనసు నీకుందా? కొంతమంది వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే, నాకు అన్నీ తెలుసు, ఎవరూ నాకు చెప్పక్కర్లేదు, మూర్ఖత్వం చొప్పున నడుస్తారంతే వాళ్ళు. భార్య అంటది, ఏమంటే బైబిల్ చదవండి, దేవుని మార్గం ఉపదేశించబడుతుంది, ఆయన నీతి మార్గంలో మీరు నడుస్తారంటే, నేను ఎందుకు చదవాలి బైబిల్? నువ్వు కదా చదవాల్సింది. నాకేం తెలియదని చదవాలి? నాకు అన్నీ తెలుసు కదా, నాకు చాలా జ్ఞానం ఉంది కదా, నేను చాలా తెలివైనాను కదా, నా పేరు వెనకాల 2 డిగ్రీలు ఉన్నాయి కదా, ఇంక నేను ఎందుకు బైబిల్ చదవాలి? నీలాంటి వాళ్ళు చదవాలి అని భార్యను నోరు మూపించేస్తా. పోనీ ఇతడు అన్ని డిగ్రీలు సాధించి ఏం చేస్తాడా అంటే, ఇష్టానుసారం తిరుగుతాడు, త్రాగుతూ ఉంటాడు, ధూమపానం చేస్తూ ఉంటాడు. మరి అంత చదువు చదివి ధూమపానం చేయకూడదనే విషయం అతనికి తెలియలేదు. అంత చదువు చదివి ఆల్కహాల్ సేవిస్తే ఆరోగ్యం పాడైపోతున్న విషయం అతనికి తెలియట్లేదు. అక్రసంబంధాల్లో బ్రతకడం తప్పు అని అతనికి తెలియట్లేదు. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దేవుని విధానాలను మనం నేర్చుకున్నప్పుడు,
ఆయన మార్గములను జాగ్రత్తగా అనుసరించినప్పుడు వర్ధిల్లుతాము అని బైబిల్లో రాయబడింది. దేవుడు మనలను వర్ధిల్లింపజేసే దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు ఎవరు అయినా సరే దేవుని మార్గములోనికి నువ్వు రాగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఏ ఒక్కరు తండ్రి వద్దకు రారని. పరలోక రాజ్యం చేరుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు ఏకైక మార్గమై ఉన్నారనే విషయం బైబిల్ చాలా స్పష్టంగా సెలవిచ్చింది. దేవుడు ఎప్పుడు మనతో అబద్ధమాడేవాడు కాదు, ఒకడు పెట్టుకుని మరొకడు మాట్లాడేవాడు కాదు. ఆయన ఉన్నట్టుగా మాట్లాడతాడు. నువ్వు నమ్మితే, విశ్వాసం ఉంచితే, ఆ మాట యందు లక్ష్యం ఉంచగలిగితే దీవెన పొందుతావు. మార్గమైన క్రీస్తు ప్రభువులోనికి వచ్చి ఆయన వెంబడించినప్పుడు అన్ని విషయాల్లో వర్ధిల్లగలిగే అవకాశం దేవుడు మనకు దయచేస్తాడు. ఈరోజు బహుశా నీ జీవితంలో ఒక అభివృద్ధి కొరకు, వర్ధిల్లే అనుభవాల కోసం ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. యోసేపును దేవుడు వర్ధిల్లింపజేశాడు. ప్రైజ్ ద లార్డ్. యోసేపును అందరూ ప్రక్కన పెట్టేశారు. అందరూ అతను ద్వేషించారు. అతనుకున్న దర్శనాలను హేళన చేశారు. అతనుకున్న స్వప్నములను హేళన చేశారు. కానీ దేవుడు యోసేపు ఎక్కడుంటే అక్కడ యోసేపును దీవించారు. యోసేపును అనేక మంది దీవెనకరంగా దేవుడు చేశాడు. ఎక్కడుంటే అక్కడ యోసేపు వర్ధిల్లాడు. దావీదు వర్ధిల్లాడు. ఆస దేవుని మీద ఆనుకున్నంతకాలం వర్ధిల్లాడని బైబిల్లో రాయబడింది. ఇలా ఎంతోమంది దేవుని బిడ్డలు అన్ని విషయాల్లో వర్ధిల్లగలిగే కృపను వారు పొందుకున్నారు. కొత్త నిబంధన దగ్గరికి వచ్చేసరికి భక్తుడైన యోహాన్ అంటాడు, మీరు ఆత్మలో వర్ధిల్లగలిగితే అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతారని. గాయకు ఉత్తరం రాస్తూ ఏమన్నా తెలుసా? ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయముల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని నీకోసం నేనేం చేస్తున్నానో ప్రార్థిస్తున్నానని. మనం సౌఖ్యంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు, వర్ధిల్లాలని దేవుడు ఆశిస్తున్నాడు. అది ఆయన నామ మహిమార్థమై ఆయనకు ఘనత తెచ్చులాగున మనం వర్ధిల్లాలని ప్రభు ఆశిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నీవు నీ కుటుంబం వర్ధిల్లాలని దేవుడు ఆశిస్తున్నాడు. అలాంటి కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. మీరు అన్ని విషయాల్లో అభివృద్ధి పొందాలని. చాలామంది దేవుని మందిరంలో వర్ధిల్లుతారని కీర్తన గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం కదా. దేవుని మందిరంలో వర్ధిల్లే అనుభవం, ప్రార్థనలో వర్ధిల్లే అనుభవం, ఆర్థికంగా, సామాజికంగా అన్ని విషయాల్లో కూడా నేను వర్ధిల్లాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నాడు, యెహోవా నామము బలమైన నామం, ఆ నామములో జీవముంది, యెహోవా జీవముతోడు అని ఆ నామం నుండి ప్రమాణం చేయవారు, దేవుని మార్గములు జాగ్రత్తగా నేర్చుకున్నవారు వర్ధిల్లుతారు. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. ఈ రోజంతట్లో దేవుని గణపరచండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు. నీ మంచితనాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము. నీ గొప్పతనాన్ని బట్టి నీకు వందనాలు. ఎవరైనా సరే ప్రపంచంలో నీ మార్గమును అనుసరించినప్పుడు, అయ్యా, నీ మార్గములు నేర్చుకున్నప్పుడు వారు వర్ధిల్లుతారనే ఒక అద్భుతమైన విషయాన్ని ఈరోజు మా ముందుకు తీసుకొచ్చారు. నీకు స్తోత్రాలు. మా ప్రియులు ఎంతమంది అయితే తమ జీవితంలో అభివృద్ధి కొరకు, తమ జీవితంలో వర్ధిల్లే అనుభవాల కొరకు ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరినీ మీరు ముట్టండి. ప్రభా, కనికరించండి, లేవనెత్తండి, మహిమార్థం ఆడుకోనండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ అనారోగ్యంతో వారిని స్వస్థపరచండి, లేవనెత్తండి. యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. God bless you, dear friends. Have a wonderful day. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.